పాస్టర్లు ఎవరికి వందనాలు, అలాగే సంఘ పెద్దలకు, కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే కూర్చున్నట్టు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు పాటల ద్వారాను సమస్త విషయంలో దేవుని మహిమ కనపరిచి ఉంటున్నాము. ఇప్పుడు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళ్దాం. దేవా స్తోత్రములనైనా మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఇంతవరకు తండ్రి మీ ఆత్మ సహాయం చేతనైనా ఆది నుంచి ప్రభా ఇంతవరకు మీ సన్నిధి ఉంచి మీరే మహిమ పొందిన విధానం బట్టి మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా దీవించమని, ఇంకనూ ప్రభా మీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాం. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ప్రభా ఇవి వాక్యం ఎత్తబోతుండగా ప్రభా దీనదాసునైనా అయా ఏమాత్రం జ్ఞానము లేని వాడిని ప్రభా, ఏమాత్రం తెలివి లేని వాడిని ప్రభా. అవ్వ ప్రభా స్తోత్రములు తండ్రి. ఎందు నిమిత్తం నన్ను నిలబెట్టుకున్నావో నాకైతే తెలియదు కానీ ప్రభా, అయా మీ చిత్తం నెరవేర్చబడాలనైనా మీరు మాత్రమే మహిమ పొందామని అయా ప్రభా నీ నోటు బోరుగా వాడుకుని తండ్రి. మాటల ప్రభానైనా ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా చొచ్చుకుపోనట్లు అయా ప్రభా ఆ మాటల ప్రకారం నడుచుకున్నట్లు ప్రభా అయా నీ నోటి బోరుగా వాడుకోండి ప్రభా. నేను మాట్లాడితే కాదు నైనా, నేను అజ్ఞానిని ప్రభా, నేను తెలివిలేని వాడిని ప్రభా నైనా. అయా ప్రభా స్తోత్రములు తండ్రి. మీ సెలవు సాటం మరుగుపరుచుకుని తండ్రి నీ నోటు బోరుగా వాడుకొని నైనా మీరే సమస్త మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవాది దేవునికి మహిమాఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆదివారం నేను వాడబడతా ఉన్నాను కానీ అప్పుడప్పుడు శుక్రవారం అయితే ఇది మొదటిసారి. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరొకసారి దైవ సేవకులకి, సంఘ పెద్దలకి అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు యవనస్తుల సహవాసంగా మనము కూడుకొని ప్రత్యేకంగా ఆరాధన జరుపుకొని ఉంటున్నాము. ఈరోజు మనము నేటి యొక్క ప్రపంచంలో, నేటి సమాజంలో కేవలం మందిరానికి వస్తూ పోతూ ఉంటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి, అదేవిధంగా దేవుని సన్నిధికి వస్తూ వెళ్తున్నటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుని ఉన్నామా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే మనం ఆ యొక్క తగినటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నామా లేదా? ఎందుకు నేను దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటున్నాను అనే విషయాన్ని, అంటే నేటి యొక్క సాంకేతిక యుగంలో యవనస్తులు అనే వారు మెయిన్గా పాపమునకు, పాప తలంపులకు, పాపపు ఆలోచనలకు, పాపపు క్రియలకు ఈజీగా లోబడేవారుగా నేటి సమాజం ఉంటున్నది. ఎందుకంటే అలాంటి మీడియా వ్యవస్థ వచ్చింది, అలాంటి సోషల్ మీడియా సాంకేతికత పెరిగిపోయింది కనుక చాలా ఈజీగా పాపంలో పడిపోతున్నటువంటి మనము కేవలం యవనస్తులనే కాదు కానీ దైవ సన్నిధికి వస్తున్నటువంటి నువ్వు నేను కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, అంటే మొదటగా మారుమనసు పొందాలి. మారుమనసు పొందినవా లేదా పరీక్షించుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నదని సెలవిస్తుంది కాబట్టి మారుమనసును పొందినటువంటి మనము మారుమనసు తగిన ఫలాలు ఫలిస్తున్నామా లేదా, ఎలా ఉంది మన ప్రవర్తన అనే విషయం సంబంధించి ఆ యొక్క ఆశా నిగ్రహం, అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాటను మనం ధ్యానించాలని చెప్పేసి ఉద్దేశం కలిగి ఇక్కడ నిలబడి ఉంటున్నాను. మీరందరూ కూడా
మనసులో నా గురించి ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ధ్యానపూర్వకంగా వినండి. దేవుడు మనందరితో మాట్లాడేలాగున అందరం కూడా కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మనం చూసినట్లయితే మారు మనసును పొందినటువంటి మనము ఆ యొక్క ఆత్మను పొందుకున్న వారుగా ఉంటున్నామా లేదా, ఆత్మ పొందుకునే ఫలాలు ఫలిస్తున్నామా లేదా, దానికి ప్రూఫ్ ఏంటి, అంటే రుజువు ఏంటి అనే విషయాన్ని గమనించినట్లయితే గలతీ పత్రికలు అంటాడు కదా, 5వ అధ్యాయం 22-23లో ఆ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే 9 ఫలాలు ఆ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ గలతీ పత్రికలో రాసి ఉంటున్నాడు. ఈ ఫలాలు ఫలించేవారుగా మనలో ఉంటున్నాయా లేదా, ఆ ఫలాలు మనం ఫలించేవారుగా ఉన్నామా లేదా? ఎందుకంటే ఫలాలు ఫలించడం అంటే ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి మనం, అంటే ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఆయన యొక్క ఆత్మలో మన ఆత్మ ఏకమై ఉండాలి. ఏకమై ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి మనము దేవుడికి ఏ లక్షణాలు అయితే ఉంటున్నాయో ఆ యొక్క లక్షణాలు అంటే క్యారెక్టర్స్, ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్లో మనం మార్పు వచ్చిందా లేదా, అంటే ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం అనేది ఉందా, దీర్ఘశాంతం ఉందా, దయాళుత్వం దయ అనేది ఉందా, మంచితనం ఉందా, విశ్వాసము, సాత్వికం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా, అలాగే ఆశా నిగ్రహం అనేది ఉందా లేదా? అంటే ఇవన్నీ వివరించాలంటే పెద్ద టాపిక్. కానీ ఇక్కడ ఆశా నిగ్రహం అనే మాటను నేను ఎందుకు తీసుకున్నానంటే, మనం ఆత్మ సంబంధ ఫలాలు ఫలించాలన్నా, ఆత్మలో వెదగాలన్నా కానీ మనకు మన మనస్సు మన స్వాధీనంలో అనేది ఉండాలన్నమాట. అంటే మన మనస్సు అనేది శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవునికి. అలాగే ఒక విషయం గుర్తు చేయాలి, అంతకుముందు శుక్రవారం బ్రదర్ థామస్ గారు చెప్పారు తిమోతికి రాసిన పత్రికలో, నీ యవ్వనం బట్టి ఎవరిని తృణీకరించకము, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని బ్రదర్ చెప్పాడు. ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. అదేవిధంగా పోయిన శుక్రవారం దైవ సేవకులు చెప్పి ఉంటున్నారు, మార్గాలు కొన్ని చెరిపి వేసుకుంటాం. 3 మార్గాలు మనకు చెప్పి ఉంటున్నారు, పరిశుద్ధమైన మార్గము, నీతి మార్గము, రక్షణ మార్గం అని చెప్పేసి. ఎంతమందికి విషయాలు గుర్తున్నాయో తెలియదు కానీ నేనంటాను, ఈ యొక్క మాటలు, ఈ యొక్క మార్గాలు అంటే పరిశుద్ధతగా జీవించేదానికి మెయిన్ కారణం అంటే దేని ద్వారా మనం పరిశుద్ధత పొందుకోగలుగుతాం, దేని ద్వారా పరిశుద్ధ మార్గాన్ని మనం నడవగలుగుతాం అనే ఆ యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం దేని ద్వారా నెరవేరుతుంది, దేనికి కారణం అంటే ఆశా నిగ్రహం ఉండాలి. మెయిన్ ఏముండాలి? ఆశా నిగ్రహం. అంటే అంటే మన మనస్సును సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏం లేదు, మన మనస్సును మన స్వాధీనం ఉంచుకునటం. అంటే మన మనస్సు అని ఎందుకు చెప్తున్నామంటే మన మనస్సు ద్వారానే, ఆలోచన ద్వారాను, మాటల ద్వారాను, మన క్రియల ద్వారాను మనము పాపమునకు ఈజీగా అటెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క తలంపుల్లోనూ, మాటలోను, ప్రవర్తనలోను, క్రియలలోను ఇవే మెయిన్. ఇప్పుడు పాట కూడా 2వ పాటగా మనం పాడుకున్నాం, యువకులు మారాలి అనే పాటలో కూడా మాటలలో, ప్రవర్తనలో, అలాగే ఈ పరిశుద్ధతకు మాదిరిగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని పాడుకుని ఉంటున్నాం. కేవలం పాటల వరకే కాకుండా మనం దాని ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి. అందుకోసమని అంటాడు కదా, 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 2వ పేతురు 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అందులో ఏమని ఉంటుందంటే, ఒకడు దేని వలన జయింపబడనో దానికి దాసుడగును కదా అని చెప్పని. అంటే ఆశా నిగ్రహం అంటే ఏమిటి? ఒక చిన్న విషయం చూసుకుంటున్నాం. ఆశా నిగ్రహం అంటే కోల్పోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు పాపం ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, మాటలు కానీ
మనం వాక్యం వెళ్ళే లోపలికి మనకు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. కొంచెం ఇంట్రడక్షన్గా కొంచెం చెప్తూ ఉన్నాను. అంటే మనం ఏ మాటలకు కానీ ప్రవర్తనకు కానీ దేని వలన మనం చేయబడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మందు తాగేవాళ్ళు ఉన్నారు, డ్రింక్ చేసేవారు. డ్రింక్ చేసేవారు దేనికి లొంగిపోయినట్లు? డ్రింక్కు, ఆ పాపానికి లొంగిపోయినట్లు అనమాట. కనుక మనం దేవునికి దేనికైతే, ఏ పాపానికైతే అలవాటు పడతామో మనము దానికి దాసుడమైనట్టు, అంటే బానిస అయినట్లని అర్థం అనమాట. కనుక అలాంటి పాపపు ఆలోచనలకు, పాపపు క్రియలకు లోను కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే, అంటే పరిశుద్ధ మార్గంలో జీవించాలంటే దేని కావాలంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే ఆశా నిగ్రహం అనేది మనము ఉండాలి. అంటే స్వీయ నియంత్రణ, అంటే మనం తన మనసును మన స్వాధీనం ఉంచుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూసుకుందాం. ఈ యొక్క మాటల ద్వారా ఎవరెవరు ఎలాంటి ఆ యొక్క చెడు ప్రవర్తన కలిగి ఎలాంటి ఆ యొక్క అవకాశాలు కోల్పోతున్నారు, ఎలాంటి పరిణామాలు కలిగి ఉన్నాయని ఆ యొక్క బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 25:28 వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. చూసారా, ఇక్కడ ఏం రాయబడింది? ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతేనని. ఇప్పుడు ఒక పట్టణం కానీ, అంటే పట్టణం అప్పట్లో పట్టణాలకు, యెరూషలేము పట్టణానికి కూడా ప్రాకారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాకారములు పడగొట్టి శత్రువులు ప్రవేశించి శత్రువుల బారిన పడేదానికి అవకాశం ఉందని. అలాగే అవన్నీ వదిలేసినా కానీ మన గృహాలకు మనము చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం. ఆ ప్రాకారం లేకపోతే ఎందుకు కట్టుకుంటాం ప్రాకారము? రక్షణగా. అంటే శత్రువులు కానీ ఎటువంటి మన ఇంట్లోకి ప్రవేశించకుండా మనం ఏ విధమైతే ప్రాకారాన్ని నిర్మించుకుంటామో రక్షణ గోడ అంటాం, ప్రాకారం అంటాం. అలాంటి గోడ ఏదైతే మన గృహాన్ని రక్షిస్తుందో, ఒక పట్టణాన్ని రక్షిస్తుందో, అదేవిధంగా తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఒకవేళ ప్రాకారం లేకపోతే ఏమవుతుంది? ఆ పట్టణం పాడైపోతుంది. ఆ గృహం కూడా ఆ యొక్క ప్రాకారం లేకపోతే, రక్షణ లేకపోతే ఏమవుతుందంటే అనేకమైన శత్రువులు వచ్చేసి దోచుకునే విధంగా అనేక విధంగా నష్టాలు. నేను వాక్యం చెప్తున్నాను అంటే ఈ యొక్క విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మనల్ని చేసుకోవాలి. నా మాట కొంచెం స్లోగా ఉంటాయి, అర్థమవుతుందో లేదో అందుకోసమని రెఫరెన్స్ ఇస్తున్నాను కనుక మీరు గమనించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక ఒక పట్టణానికి కానీ ఒక గృహానికి కానీ ప్రాకారం లేకపోతే ఏ విధమైతే పాడైపోతూ ఉంటుందో మన ఆత్మ కూడా, మన మనస్సును కూడా అణుచుకోలేకుండా, అంటే మన సెల్ఫ్ కంట్రోల్, అంటే ఆశా నిగ్రహం అనేది లేకుండా ఉన్నట్లయితే మనము కూడా అలా పాప కార్యాలకు, పాపానికి మనం గురయ్యే అవకాశం ఉందని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుకోసమనే గలతీ 5:24 అంటాడు కదా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని అంటారు. అంటే దీని అర్థం మీనింగ్ ఏంటంటే, మనం ఆశా నిగ్రహం కలిగి జీవించాలంటే మనకు మెయిన్ ఏముండాలంటే ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో శరీర కార్యములు, అంటే శరీరానికి మన శరీరము చెప్పే మాట వినకుండా మన ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆత్మానుసారంగా, అంటే దేవుని వాక్యానుసారముగా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనము ఆ యొక్క శరీర క్రియలను సిలువ వేసినట్టు సాదృశ్యం అన్నమాట. అంటే మన శరీర క్రియలను చంపివేయాలి. శరీరం ఒక మాట ఆత్మ వినకూడదు. ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో, దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో ఆ దిశగా ముందుకు మనం వెళ్ళినట్లయితే మనము పాపము గురి కాకుండా మన ఆలోచనలను, తలంపులను, క్రియలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మ అనేది చాలా గొప్పదనమాట. అందుకోసమనే ఈ యొక్క ఆత్మ అనేది ఆ యొక్క మనస్సు, అంటే ఇర్మియా రాసిన గ్రంథంలో 17వ అధ్యాయం అంటాడు కదా, హృదయము అన్నిటికంటే
మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అది ఎప్పుడవుతుందంటే దేవునికి మన ఆత్మను అప్పగించినప్పుడు, దేవుడి ఆత్మ మనలో లేనప్పుడు మనం ఏమవుతుందంటే ఆ యొక్క మన బ్రతుకు, మన ప్రవర్తన అన్ని కూడా చెడిపోయిన విధంగా ఒక పాపహితంగా పాపమునికి గురైన వారంగా మనము ఉంటూ ఉన్నాం. కనుక మనం శరీరానుసారంగా నడుచుకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మానుసారంగా నడచాలని, ఆ యొక్క ఈ కోరికలను, ఆలోచనలను అన్నిటినీ, శరీరానికి సంబంధించినటువంటి కోరికలను, శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలను మనం సిలువ వేసి ఉన్నామని ఇక్కడ చెప్పి ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం, ఈ పాపం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు ఇలాంటి ఇప్పుడు మనం ఈ పాపాన్ని ఇలా మన మీద ఏలుబడి చేస్తుంది అనేది విషయాన్ని మనం కనుక చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా దేవుడు మనం పరిశుద్ధంగా జీవించాలని, ఆయన మహిమపరిచే వారంగా ఉండాలని, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలని, మహిమకరంగా జీవించాలని సృష్టిస్తే ఆ యొక్క ఆదిలోనే ఏమైందంటే సాతాను ఆ యొక్క ప్రత్యక్షమై ఆ యొక్క పరిశుద్ధతను ఆ యొక్క పోగొట్టుటకు, దేవునికి దూరం చేయడానికి ఒక అబద్ధం ద్వారా ఆ యొక్క అవ్వ దగ్గరికి వచ్చినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేటి సమాజానికి చాలా దగ్గరగా ఉంది. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏమైందంటే అంతవరకు ఆ యొక్క వనములో ఆ చెట్టు ముందు ఉంది, రోజు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినవద్దు, మీరు ఏదైనా తినొచ్చండి, తినవచ్చు, స్వతంత్రంగా మీరు ఉండొచ్చు అని దేవుడు వారికి స్వతంత్రత ఇచ్చాడు. కానీ ఏమైందంటే చూడండి, పాపం అనేది మనలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఆ యొక్క పాపపు ఆలోచనలకు, ఆ యొక్క మాటలు మనం ఆలోచించినట్లయితే ఎలా పాపంలో పడే అవకాశం ఉందనేది దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అందుకోసమని ఇక్కడ అంటాడు కదా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు. ఎలా కనబడిందంట, రోజు చూస్తూనే ఉన్నారు ఆ యొక్క చెట్టును, ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు రోజే చూస్తూ ఉన్నారు, దాంట్లో ఆలోచన లేదు. కాకపోతే ఆ సాతానుడు ఎప్పుడైతే వచ్చి ఒక అబద్ధం చెప్పాడో, లేదు మీరు దేవతల్లాగా మారిపోతారు, లేదు మీరు ఆ యొక్క మాట నమ్మొద్దు, దేవుని మాట నమ్మొద్దు అని ఎప్పుడు చెప్పాడో, ఆ అబద్ధం అనేది అంటే పాపపు ఆలోచన అనేది వాళ్ళలో ప్రవేశించిందనమాట. ప్రవేశించినప్పుడు ఏమైందంటే ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఆ చెట్టు ఎలా కనబడిందంట, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందంగా కనబడిందంట. చూడండి ఎంతటి ప్రభావం చూపిస్తుందో. నేటి సమాజంలో కూడా ఈ సోషల్ మీడియా అనేది పలు రకాలుగా మన అరచేతిలోకి వచ్చింది. కలర్స్గా అందంగా, చాలా అందంగా మనల్ని మోసపరిచే విధంగా ఈనాడు మనల్ని మోసపరచలేదంటారా? దానికి లోనై మన జీవితాలను పాడు చేసుకోవడం లేదంటారా? అప్పుడే ఆదిలోనే స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడో ఒకసారి మనందరం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ పాపకార్యం జరిగిందో అప్పటికి దేవుడికి అర్థమైంది, ఈ పాపము ఇంతటితోనే అంతము కాదు, వీళ్ళను మంచిగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, మహిమకరంగా ఉండాలని నేను ప్రజలు పుట్టించాలి యెహోవా ఆదామును. కానీ పాపం అనేది ప్రవేశించింది. ఇక ఈ పాపము ఇంతటితో అంతము కాదనుకొని అప్పుడే మొదటి ప్రవచనం అంటారు దీన్ని, 3వ అధ్యాయము 15వ వచనములో రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకానికి ఆ పాప పరిహారం కోసం శిలువ మరణ పొందడం అక్కడ రాయబడి ఉంటుంది. చదువుదామా? మరియు
ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఓకే మచ్చారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. దేనికి సాదృశ్యం ఇది? దేవుని యొక్క శిలువ మరణానికి సాదృశ్యం. స్త్రీకి పుట్టిన వారెవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు అప్పుడే మొదటి ప్రవచనంగా దేవాది దేవుడే పరిష్కారం చూపించాడు. ఈ పాపం ఇంతటితో పరిష్కారం కాదు, ఇది ఈ భూలోకాన్ని నాశనం చేయబోతుంది కనుక ఈ పాప పరిహారం కోసం ఒక రక్షకుడిని నేను పంపించాలని ఉద్దేశంతో స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును జరిగిందా లేదా? సిలువలో ఆ యొక్క సాతానునికి అంటే పాపమునకు ఆ యొక్క పరిశుద్ధతకు పోరాటం జరిగి చివరికి ఏమైందంటే ఆ పాపం కోసం ఆయన సిలువలో మరణించి తిరిగి మరణించింటే మన ఇంత మరణించి అంతతో స్టాప్ అయితే మనము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారం కాదు, లేకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు. కానీ ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకోసం అంటే మనకు మన పాపానికి పరిహారం చెల్లించాడో మనం తిరిగి నిత్య జీవం పొందుకుంటాం. ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, ఆయన ఆత్మను పొందుకుంటారో, ఆయన ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో అంటే శారీరక క్రియలను లోకానుసారంగా జీవించుకుంటా ముందుకు వెళ్తారో వారు రక్షింపబడతారని ఆ యొక్క తెలియడం కోసం ఆయన సజీవుడిగా తిరిగి లేచి ఉంటున్నారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఏమైందంటే ఇక ఆది కాండంలో హవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క నేత్రాశకు లోనేటట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15లో చెప్పబడతారు కదా. సార్ చూస్తామా? యాకోబు రాసిన పత్రిక 1వ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు పల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కలును. ఓకే, చాలు. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది? కోరిక, ఆలోచనలు. అంటే ఆ యొక్క మన మనస్సులో అప్పుడే తలపగలుగుతుంది. ఎప్పుడైతే పాపానికి లోనవుతామో ఆ యొక్క హవ్వ ఏ విధంగానైతే ఆ యొక్క ఆ చెడును అంటే అబద్ధాన్ని నమ్మి ఏ విధంగా అయితే ఈ యొక్క లోకానికి పాపం అనేది వచ్చిందో అలాగే మన కోరికలు కూడా అంటే శారీరక సంబంధమైన కోరికలు. మళ్ళీ కోరికలు అంటే ఏం కోరుకోకూడదనా, కోరికలు కలిగి జీవించకూడదనా అని చెప్పని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి కోరికలు అనేటువంటి మనకు కలగకూడదు. ఆ కోరికలే ఏమో చేస్తాయంటే ఆలోచనగా మారుతాయి, ఆలోచనలే మాటలుగా మారుతాయి, ఆ మాటలే క్రియలుగా మారుతాయి. కనుక మనము పాపమునకు లోనై నరకాగ్నికి అవకాశం ఇచ్చేవారిగా ఉంటాం. కనుక మనస్సు ఎంత పవిత్రంగా చూసుకోవాలో ఈ వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సంసోను దెలీలాను కూడా చూసుకోవచ్చు. సంసోను విషయంలో సంసోను ఏమైనాడు? ఆయన ఆ యొక్క న్యాయాధిపతిగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, పుట్టుకతోనే నాజీరుగా ఉన్నటువంటి సంసోను ఏమైనాడు? ఆయన ఆ యొక్క స్త్రీ యొక్క మోహంలో పడి పవిత్రతను కోల్పోయి ఆయన ఎంతగా నరకం అనుభవించాడో, ఆయన పవిత్రత కోల్పోయి ఎన్ని విధాలుగా ఆయన శోధింపబడ్డాడో మన సంసోను చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది. నేను ఒకసారి ఒక మాటను చదివాను. బైబిల్ అనేది నిజం చెప్పి నిన్ను నిష్ఠూరి పెట్టవచ్చు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నిన్ను సంతోష పెట్టదు అనే విషయాన్ని ఒక చాట నేను చదివాను. అవునా కాదా? అంటే ఈ బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నిజం చెబుతుంది. అది పవిత్రమైన అపవిత్రమైన, నిజమైన అబద్ధమైన అన్ని విషయాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాయి. మనం ఆలోచన చేసుకోవచ్చు. మంచితనం ఉంది, చెడుతనం ఉంది, రెండు ఎందుకు పాటించకూడదు? ఎందుకు దేవుడు మంచితనాన్నే ఇవ్వచ్చు కదా, చెడునే ఎందుకు రాపిచ్చాడు?
అని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు రాపించాడు? అందుకే చెప్తున్నాం కదా, ఆ యొక్క అబద్ధాన్ని చెప్పి సంతోషపెట్టదు. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది అబద్ధం చెప్పదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ఇదిగో ఈ విధంగా చెడు చేసి ఈ విధంగా సంసోను పాపానికి లోనైపోయాడు. ఆ రోజు హవ్వ ద్వారా పాపం సంభవించింది. అలాగే దావీదు మహారాజు నా హృదయానుసారుడు అని చెప్పేసి అని దావీదు రాజును కూడా చెప్పబడింది. అలాంటి దావీదు మహారాజే పాపం చేశాడు. ఎందుకు చేశాడు? అదే ఆ యొక్క పాపపు ఆలోచన తలంపుల ద్వారా. అంటే దావీదు అలాంటోడే పాపం చేశాడు కదా, నేను ఎందుకు చేయకూడదు? ఈ లోకంలో ఉన్నాను కదా, నేను ఎందుకు పాపానికి, అంటే వస్తూ ఉంటాయి మామూలే కదా అని చెప్పని మనం అనుకోవచ్చు. కానీ పాపములకు లోనైనప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యధలను అనుభవించారు, ఎలాంటి బాధలను అనుభవించారు, అలాగే పవిత్రంగా జీవించినటువంటి వారు ఎలా స్వతంత్రించుకోగలిగారు రాజ్యాలను, దేశాలను అనే విషయాన్ని కూడా మనం అనేక విధాలుగా మనం బైబిల్ గ్రంథంలో మనకు బోధిస్తూ ఉంది. యోసేపుని తీసుకున్నట్లయితే ఆయన పాపాన్ని జయించాడు, పాపమునకు దూరంగా పారిపోయాడు కనుకనే ఆయన ఐగుప్తు దేశం, ఆయన దేశం కాదు అది, ఆయన బానిసగా పట్టబడి వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి ఆయన పాపములకు ఎప్పుడైతే దూరంగా పారిపోయాడో ఆయన ప్రధానమంత్రి అంతటోడు అయిపోయాడు. అవునా కాదా? కనుక మనము అలా ఆలోచన చేయకూడదు. దేవుడు చెడు మంచి రెండు రాసిచ్చారు కదా. ఎందుకు రాసిచ్చాడంటే ప్రతి విషయం అప్పుడే హవ్వ ఆదాము చెడు మంచి తెలియదు, ఆ యొక్క అబద్ధం సంబంధించి అబద్ధాన్ని నమ్మారు, ఆ అబద్ధం ద్వారా వారు పాపమునకు లోనే. అప్పుడంటే అంత పరిజ్ఞానం అంతా లేదు. ఈరోజు మనకు దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మంచి చెడు అన్ని రెండింటినీ మన దగ్గర పెట్టి ఉంటున్నాడు. నీకు ఏది మంచి ఏది చెడు, చెడు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అబద్ధం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి. శరీరానుసారంగా నడుచుకుంటే ఎలా నువ్వు పాపపు ఆలోచనకు పాపానికి లోనవుతావు, ఎలాంటి పరిణామాలు ఉంటాయి. అలాగే ఆత్మానుసారంగా నడుచుకుంటే నీ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు యొక్క దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలియజేస్తున్నాడు. కనుక ఈ విషయాలు మనకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కనుక దేవుడు మన ముందు ఉంచి ఉంటున్నాడు. నీ ఇష్టం, నీ ఇష్టం ఒక వేరే చోట ఉంటుంది. ఎవరుడా నడుచుకో, నీ ఇష్ట ప్రకారం నడుచుకో, కానీ చివరికి రాకడలో తీర్పు ఉంటుంది, జాగ్రత్త అనే విషయం ఒకసారి కూడా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో. కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చూసినట్లయితే ఎందుకు మనం ఈ పాపానికి లోను కావలసి ఉంటుందంటే ఈ యొక్క శరీరానుసారమైన మనస్సు మరణం అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే మనము శరీరానుసారంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆ యొక్క శరీరానుసారంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క పాపపు ఆ యొక్క లక్షణం, ఆ పాపపు గుణము అంటే సిన్ఫుల్ నేచర్, ఆ యొక్క పాపం అనే యొక్క లక్షణాలు మనలోకి చొరబడినప్పుడు మనం పాపానికి లోనైనట్టుగా. కనుక ఆత్మానుసారంగా జీవించాలని, శరీరపు ఆలోచనలు శరీరానుసారం మనస్సు మనం కలిగి ఉండదానికని అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం బాగా చూసినట్లయితే టైం లేదు కాబట్టి మనం చదివి సరిపోదు అవన్నీ, కనుక అక్కడ రాయబడుతుంది. అందుకోసమనే జాన్ ఓవెన్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్తాడు, బీ కిల్లింగ్ సిన్ ఆర్ సిన్ కిల్ బి కిల్లింగ్ యూ, సిన్ విల్ బి కిల్లింగ్ యూ. అంటే పాపాన్ని నువ్వు చంపివేయాలి, లేకపోతే పాపమే నిన్ను చంపివేస్తుందని ఒక జాన్ ఓవెన్ అని ఒక గొప్ప దైవజనుడు చెప్పినట్టుగా నేను ఒకసాట చదివాను అనమాట. కనుక మన మనస్సుకు ఎంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడో, మనం శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే మనం ఎలాంటి పాపమునకు గురి కావాల్సి వస్తుందో మనం గమనించగలం. అలాగే హృదయం ద్వారా ఇంకా ఏ ఏ ఆలోచనలు వస్తాయి అనేటువంటి మనం గమనిస్తాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము
16వ అధ్యాయం 30. అమ్మ పరాక్రమశాలి కంటే ఉమ్, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఉమ్, పట్టణము పట్టుకుని వాడి కంటే ఉమ్. తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. ఓకే, చాలు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఒకసారి ఆలోచించవలసిందిగా దేవుని పేరిట మనం చేసుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు ఎందుకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈరోజు అంటే, మన హృదయం ద్వారా ఎలాంటి అంటే దేవునికి దగ్గర అవ్వాలన్నా హృదయం ద్వారానే, దేవునికి దూరం అవ్వాలన్నా కానీ హృదయం ద్వారానే. కనుక మనం శరీరానుసారంగా నడుచుకుంటున్నామా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా ఒకసారి ఆలోచించి, దేవుడే వాక్యం స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంటుంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే కోపం గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే నేను గొప్ప జయశాలిని, నేను అన్నీ పొందుకొని ఉంటున్నాను, ప్రతి విషయంలో నేను విజయం పొందుకొని ఉంటున్నాను అననే విర్రవీగే వారికంటే విర్రవీగి ఆ యొక్క కోపానికో లేకపోతే మద్యానికో మరేదానికో బానిస అయితే ఏం ఫలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కలెక్టర్ అంటే ఒక జిల్లాకే పరిపాలనాధికారి. కలెక్టరు ఎంత ఆ యొక్క జిల్లా మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. అలాంటి కలెక్టరే డ్రింక్ అంటే మద్యానికి బానిసై రోడ్ల మీద పొర్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఏమైనా విలువ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను అన్ని విజయం పొందుకున్నాను, అన్ని సాధించాను అనే కంటే దేవుని పవిత్రతను కాపాడుకుంటూ తన మనసును కాపాడుకుంటూ ముందుకు సాగువాడే శ్రేష్టమైన వాడని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కోపం గురించి తెలియజేస్తుంది కదా. ఈ కోపం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఆదిలోనే స్టార్ట్ అయినట్టుగా మనము చూస్తున్నాం. ఆది కాండము 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం కానీ అక్కడ చూసినట్లయితే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు చూపిస్తాడు, హేబేలు కయ్యూను అని. అమ్మా ఓకే, చాలు. అంటే ఇక్కడ కయ్యూను హేబేలు గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే తన తమ్ముడే కదా హేబేలును చంపినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఎందుకు? కోపం. ఆ యొక్క కోపానికి అతనుకు లోనయ్యాడు, ఆ యొక్క ఈర్ష్యకు లోనయ్యాడు. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. నా అర్పణను ఎందుకు అంగీకరించలేదనేటువంటి ఆ యొక్క ఈర్ష్య చేత, ద్వేషం చేత అక్కడ అతన్ని కొట్టి చంపినట్టుగా తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆ ఈర్ష్య ద్వేషం అనేది అతనికి హృదయంలోనికి వచ్చిందో, అంటే మనం ఎప్పుడైతే ఆలోచన మనం వస్తుంటాయో గడప దగ్గరే ఆ పాపం అనేది పొంచి ఉంటుందంట. మన మీద దానికి వాంఛ కలిగి ఉండటంట, అంటే కోరిక కలిగి ఉందటంట. అంటే ఎప్పుడు అతనిలోకి ప్రవేశిస్తామా, అతన్ని నాశనం చేద్దామా, అతని ఆత్మను స్వాధీనపరచుకుందామా అనేది అతనికి వాంఛ కలిగి ఉంటుందంట. కనుక ఆలోచన ఎంత భయంకరమో, ఆ యొక్క భావద్వేషాలు ఎంత భయంకరమో ఈ యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించుకోవచ్చు. కనుక కోపం ఎందులోనే వస్తుంది? మనసులోనే వస్తుంది అనమాట. అదేవిధంగా పట్నం పట్టుకుని వారికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని చదివిస్తూ ఉంది కదా. అక్కడ మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 50 నుంచి 53 వరకు అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువుల వారిని సిలువకు అప్పగించేటువంటి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆ యొక్క యోధ
యోధా వచ్చి ఆయన అప్పగించే సమయంలో ఆయన ఎంతో ప్రయాసతో ఆయన చెమట కూడా రక్తముగా మారినట్టుగా ఆయన వేదనతో ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేసి వచ్చిన సమయంలో ఆ యొక్క వెంటనే యోధా వచ్చేసి ఆయన అప్పగించడానికి వస్తాడు. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26 చెలికాడ అని యోధాను సంబోధించినట్టుగా అక్కడ మనం చూడవచ్చు. చెలికాడ అంటే స్నేహితుడా అని, ఓ మై ఫ్రెండ్ అని. అంటే ఆయన అంత ప్రయాసతో అంత వేదనలో ఉండి కూడా ఆయన ఏమన్నా తన కోపాన్ని ప్రదర్శించాడా? లేదు. ఆయన దేవుని చిత్తానికి లోబడినట్టుగా అక్కడ మనం చూడగలుగుతాం. నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని. ఓకే, అవునా కదమ్మా? అంటే దేవుణ్ణి ఆ యొక్క ద్రోహి అయినటువంటి ఆ యూదాను ఎంత మాట సంబోధించాడో మనం ఒకసారి ఎంత ఆయన మనసును ఆయన దేవుని చిత్తానికి ఏ విధంగా లోబడ్డాడో ఆ విషయం మనకు తెలియజేస్తుంది. అదే ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే పేతురు భక్తుడు, పేతురే ఇంకొకసారి భక్తుడు రాయబడి ఉంటుంది. అక్కడ పేతురు అని లేదు, కానీ పేతురు ఏం చేస్తాడంటే అక్కడ దాసుని యొక్క చెవి కోపం అంటే ఆవేశం తట్టుకోలేక ఏం చేస్తాడంటే అక్కడ దాసుని చెవి నరిగినట్టుగా తగ్గొట్టినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, కనుక అందుకోసం దేవుడు అంటాడు కదా, పేతురు ఎందుకు తొందరపడ్డావు అంటే దేవుడు నేను ఏడుకుంటే దేవుడు సైన్యాన్ని పంపించడం అనుకుంటున్నావా? లేకపోతే వీళ్ళని జయించడం నా వల్ల కాదనుకుంటున్నావా? ఎందుకు నువ్వు తొందరపడ్డావు అని చెప్పేసి అని అక్కడ చెప్పినట్టుగా మనము వింటాం. అంటే కోపం అనేది ఎంత ప్రమాదకరం అక్కడ మనం చూడగలుగుతాం. టైం అయిపోవచ్చు కనుక కొన్ని మాట ధ్యానించుకొని ముందుకెళ్దాం. కనుక పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము ఎంతో గొప్పదని, అంటే అన్ని విషయాలు నేను జయించాలనే వాడికంటే తన మనసును తన స్వాధీనం ఉంచుకున్నవాడు అంటే ఆశా నిగ్రహం కలిగిన వాడు ఎంతో శ్రేష్ఠుడని అక్కడ మనం తెలియజేస్తూ ఉంటుంది. చివరిగా మనం ఒకసారి గమనించినట్లయితే అదేవిధంగా ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ అంటే ఆ యొక్క మనకు ఉన్నటువంటి భావావేశాలు ఎలాంటి ద్రోహకారాలు చేస్తాయో మనము తెలుసుకుని ఉంటున్నాం. మరి ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారం సామెతలు 4:23-25 చదివాం కదా, అక్కడ ఒకసారి చదువుతారమ్మా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. ఓకే, వచ్చి చాలు. అంటే ఇక్కడ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని చెప్పి నాకు తెలియజేస్తుంది. చూసారా? అంటే జీవధారలు బయలుదేరంటే మన లైఫ్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఆలోచనగా అంటే మన జీవితం అనేది మన హృదయంలో ఏ విధంగా యోచించుకుంటామో మన ఫ్యూచర్ ప్లాన్స్ అని అనేక విధాలుగా మనం ఈ విధంగా ఇలా చేస్తే సక్సెస్గా ముందుకెలుగుతాం, పిల్లల విషయంలో ఇది చేయాలి, భవిష్యత్తు విషయంలో ఇలా చేయాలి అనేటివన్నీ మన హృదయంలో యోచించుకొని దాన్ని కార్యాచరణ రూపొందిస్తూ ఉంటాం. కనుక మన లైఫ్ అనేది ఆ యొక్క హృదయంలో నుంచే స్టార్ట్ అవుతుంది. మన హృదయం అనేది ఎంతో ఇంపార్టెంట్ కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం కాపాడుకో అంటాడు. అక్కడ అదేవిధంగా హృదయంలోంచి ఏం వస్తాయంటే మాటలు వస్తాయి. అందుకోసమనే నేను ముగిస్తాను. అందుకోసమనే యేసుక్రీస్తులు వారు అంటారు కదా, మత్తయి సువార్త 12:34 అంటారు, ఎవరు చదవద్దు కానీ, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని చెప్పాను అంటాడు. అదేవిధంగా 15వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు, నోట నుండి వచ్చినవి హృదయం నుండి వచ్చిన ఇవే మనసుని అపవిత్రపరచరని మీరు గ్రహింపరా అంటారు. అంటే మన హృదయంలో నీకు ఏదైతే తలంపు వస్తుందో అదే నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో ద్వేషం ఉందా? నీ హృదయంలో కోపం ఉందా? నీ హృదయంలో చెడు ఉందా? నువ్వేదైతే హృదయంలో అనుకుంటావో అదే నీ మాట ద్వారా నీకు వస్తుంది. ఆ మాటలో నిన్ను పాపానికి గురి చేస్తాయని చెప్పేసి అక్కడ ఉంటుంది. కనుక కొలస్సీ 3:5-6 అంటారు, శరీర సంబంధమైన వాటిని చంపివేడి, వాటి వలన దేవు ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పేసి అక్కడ చదివిస్తూ ఉంటున్నాడు. కనుక ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచనలు, మాటలు, తలంపులు
అవి ఎప్పుడైతే మనకు వస్తాయో వాటిని మనము చేస్తాం, బయటికి క్రియల రూపంలో సూచిస్తాం. అవే మన క్రియలుగా మారి మనల్ని అపవిత్రపరిచే అవకాశం ఉందని ఆ యొక్క తెలియజేస్తుంది. కానీ ఎవరు క్రియలు చూపిన వారికి ప్రతిఫలం ఇస్తారని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 6:19 అంటాడు, తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నాను అంటాడు. అంటే ఆలోచనలు ఏవైతే మనలో ఉంటున్నాయో ఆలోచనకు సంబంధించినటువంటి ఆ యొక్క కీడు మన మీదకి వస్తాయని, ఆలోచనలు, తలంపులను, క్రియలను మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతతో ఉందని తెలియజేస్తుంది. కనుక మనం వీటిని తప్పించుకొని మనం పవిత్రంగా జీవించాలంటే 1 యోహాను 5:7 చెప్పిన విధంగా వాక్య వెలుగులో మనకు నడుచుకోవాలి. అదేవిధంగా కీర్తనలు 66:18 అంటాడు కదా, మన హృదయంలో పాపం ఉంచుకున్నట్లయితే దేవుడు మనవి ఆలకించడంట. అందుకోసమని దేవుడు మన హృదయంలో పాపం లేకుండా పవిత్రంగా జీవించాలని, మన హృదయాలను దేవునికి అప్పగించుకోవాలని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కనుక అలాంటి పరిశుద్ధంగా జీవించడానికి మన హృదయాన్ని ఎంతగానో కాపాడుకొని దేవుని కృపలో మనం ముందుకు సాగాలని, అలాంటి కృప నాకును ఇక్కడ కొన్ని మీకు అందరికీ కలగ చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకందరికి కూడా హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలను దేవుని పేరిట అడిగి వేడుకుంటున్నాను. ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.